రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని పలు విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా విద్యాసంస్థలు ఫీజులపై ఒత్తిడి చేసి వసూలు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు అన్నారు. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ విద్యాసంస్థలు, యూనివర్సిటీల రాష్ట్ర బంద్కు అందరూ సహకరించాలని ఆయన కోరారు. కూకట్పల్లి కేపీహెచ్బీలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదని ఏబీవీపీ ధర్నా నిర్వహించారు. 8,300 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు విద్యార్థులను అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బకాయిలను విడుదల చేయకపోతే ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి దిగుతామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నారాయణపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా చేపట్టింది. 2 ఏళ్లు కావస్తున్నా నేటికీ చెల్లించలేదని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయకపోతే అసెంబ్లీ, సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం చొరవ చూపి విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లను తొందరగా చెల్లించాలని డిమాండ్ చేశారు.